అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేశారా? దైవ వాక్య గ్రంథాన్ని చదివి ధ్యానించారు నాన్న? బిడ్డలారా, దేవుని కృపచేత మనం 2025వ సంవత్సరంలో 2 నెలల పాటు దేవుని కాపుదల్లో ఎంతో భద్రపరచబడ్డాం. మరి ఈ 3వ నెల 1వ తారీఖున ఈ దేవుడు ఈ విధంగా వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉండగా, మరి అనేక విషయాలు మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుందాం. బిడా, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి సీమోను అనేటువంటి పరిసేయుడు యేసు ప్రభుని తన ఇంటికి పిలవడం, ఇంటికి పిలిచినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకోవడం వరకు మనం ధ్యానించాం. పాదాలు పట్టుకున్నటువంటి ఆ స్త్రీ కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడుగుతూ ఉంది. బిడ్డలారా, కన్నీళ్ళు చాలా విలువైనవి. నువ్వు చేసే ప్రతి కన్నీటి ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు. నీ కన్నీళ్లను ఆయన కవిలలో దాచి ఉంచాడు. చాలాసార్లు నీకు అనిపిస్తుంది, నేను ఎంతటి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటున్నాడా అనిపిస్తూ ఉంటుంది. బిడ్డ, నీ కన్నీటి ప్రతి బొట్టును ఆయన తన కవిలలో దాచి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. బాగా అర్థం చేసుకుందామా? ఈ తల్లిగారిని అందరూ పాపాత్మురాలైన స్త్రీ అంటూ ఉంటే, ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలు పెట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఉంటే, నా యేసయ్య ఆమెను క్షమించి సమాధానం అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ, ఈరోజు నీ పాపం నీకు సమాధానం లేకుండా చేస్తుందేమో. ఆలోచన చేద్దాం. బిడ్డ, రెండో విషయం చెప్తున్నాను. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చిందట. మరణకరమైన రోగం వస్తే యెషయా గారి ద్వారా దేవుని వాక్కు వెళ్ళి, మరి ప్రవక్త అయిన యెషయా గారు చెప్పారు, అయ్యా మీరు చనిపోతున్నారు, మీ ఇల్లు చక్కబెట్టుకోండి దేవుడు చెప్పమన్నాడని చెప్పేశారు. కానీ గోడ వైపు తన ముఖం తిప్పుకుని కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కన్నీళ్ళ ప్రార్థన చేశాడో, నా యేసయ్య కరిగిపోయాడమ్మా. నా యేసయ్య వెంటనే యెషయాతో మాట్లాడు, యెషయా వెనక్కి వెళ్ళు, హిజ్కియాకు తిరిగి నేను స్వస్థత ఇస్తే తిరిగి ఆయుషిస్తున్నా, దీర్ఘాయుషిస్తున్నాను అని చెప్పి తిరిగి బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. అమ్మా, నీ పాప క్షమాపణ కొరకు, నీ కుటుంబానికి నీకు సమాధానం కొరకు కన్నీళ్ళ ప్రార్థన ఎంతో అవసరం. హిజ్కియా తన తిరిగి ఆయుష్ పొందడానికి, స్వస్థత పొందడానికి అతడు చేసిన కన్నీళ్ళ ప్రార్థనే. పరిశుద్ధ గ్రంథములు అనేక మంది కన్నీళ్ళ ప్రార్థన చేసి అద్భుతాలు పొందుకున్నారు. నాన్న, ఈరోజు నీ కుటుంబం కొరకు ఈ నెలంతా బాగుండాలని, ఈ నెలంతా మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఎగ్జామ్స్లో నీ బిడ్డలకు దేవుని ఆత్మ తోడుగా ఉండాలని ఈరోజైనా దయచేసి కన్నీళ్లతో ప్రార్థించి, కన్నీటితో విత్తువాడు సంతోషమైన పంట కోస్తాడు అన్నట్టుగా నువ్వు చేసే కన్నీళ్ళ ప్రార్థనే నీ కుటుంబానికి కంచిగా ఉంటుంది నాన్న. సెయింట్ అగస్టిన్ అని ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఇలా మందిరాన్ని కొట్టుకొచ్చేసానని. ఎందుకంటే యవన కాలంలో భయంకరమైన పాపిగా తిరుగుతూ ఉన్నప్పుడు తన తల్లి మందిరంలో పడి ఎంతో కన్నీళ్లు కార్చేదటండి. ఆ కన్నీటి ప్రార్థనలోనే తన జీవితం మారిందని
ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలోనే తను దేవుని బిడ్డగా మారానని ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే మహానుభావుడు. అర్థం చేసుకుందామా? నా యేసయ్య కూడా నిన్ను ప్రేమించే కన్నీళ్లు కారుస్తున్నాడు. యోహాను సువార్త 11 అధ్యాయం 36 వచనంలో మరి యేసు కన్నీళ్లు విడిచును అనే మాట చూస్తే మన మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. బిడ్డ, ఈరోజు నీ పాపా నుంచి విడుదల అవ్వాలన్నా, నీ కుటుంబానికి నీకు సమాధానం కలిగి ఉండాలన్నా, నీకు తిరిగి ఆయుష్ పెరగాలన్నా, స్వస్థత పొందాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, నీ కుటుంబంలో అత్యధికమైన మేలు నువ్వు అనుభవించాలి అన్నా కన్నీటి ప్రార్థన చాలా అవసరం. ఈనాడు మనుషులకు ఇది తక్కువైపోయింది. అనేక మందికి సీరియల్ ముందు కూర్చుని ఆ టీవీల ముందు వస్తున్న పనికి మళ్ళా ఆ సీన్లు చూస్తూ అక్కడే కన్నీళ్ళు కార్చేస్తున్నారు. వీళ్ళకి ఏదో బాధ వచ్చేసినట్టు. వీళ్ళ కుటుంబాల కోసం మాత్రం కన్నీళ్లు కార్చలేకపోతున్నారు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నా దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూసి అద్భుతము జరిగించే దేవుణ్ణన్నా. నీ కన్నీటి నుండి వచ్చే, నీ కళ్ళ నుండి వచ్చే ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చే దేవుణ్ణన్నా. మనుషుల దగ్గర ఆడవక యేసయ్య దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చు. దేవుడు తప్పకుండా నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుడు ఈరోజే సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవా, దయచేసి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో అద్భుతం జరగాలని వారు మీరు ఈ కన్నీళ్ళ ప్రార్థన చేసినట్లయితే, ఎంతవరకు మీరు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో మీ ఆశను దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తండ్రి తన పిల్లలు కన్నీళ్లు కారుస్తుంటే చూడలేనన్నా. నువ్వు కన్నీళ్లు కారుస్తే యేసయ్య చూడలేడు. అందుకే ఆ పాపాత్మురాల్లాగా కన్నీళ్లతో తన పాదాలు కడిగేసిందట. అనే విధంగా కన్నీటి ప్రార్థన చేద్దాం, అద్భుతాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసు నామములో నీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్నారు అయ్యా. లూకాసు 7 అధ్యాయంలో ఉన్న తల్లిని గురించి మేము ధ్యానిస్తూ మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మంచి అవకాశం ఇచ్చారు. నిజమే, మా జీవితాల్లో ఎప్పుడు ఎన్నడూ కన్నీటి ప్రార్థన లేని వారుగా అయిపోయాం. ఎండిబారిపోయి నేనైనా అయా, కన్నీటి ప్రార్థనలో కఠినాత్మలు సైతం కరిగిపోతారని వాక్యం మాట్లాడుతుంది. అటువంటి రీతిలో ప్రభువా, నీ బిడ్డలు కన్నీటి ప్రార్థన ద్వారా అద్భుతాలు పొందుకోవడానికి తగిన అభిషేకం, ఆత్మ సిద్ధపాటును ప్రతి కుటుంబానికి అనుగ్రహించి వారి జీవితాల్లో సమాధానం, స్వస్థత, ఆశయ నెరవేర్పు అనుగ్రహించుమని, సక్సెస్ జీవితాన్ని అనుగ్రహించి నడిపించి మనపరచుము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనాసుల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.